కదా చాలా ఈజీగా బాగుంది క్వశ్చన్ పేపర్ అవునా చెప్పుకున్న చదివే మంచి మజా ఇస్తుంది ఫటాఫట్ పోయితే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను విచ్ సెంటర్ ఇన్ ద బ్రెయిన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీట్ రెగ్యులేషన్ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ ఏంటి దిమాగ్లా ఏ తలామస్ దిమాగ్లా హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ హైపోతలామస్ బాగానే ఉంది ఇంతకంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం హైపోతలామస్ ఈజ్ ఏ హీట్ రెగ్యులేటర్ అనుకున్నప్పుడు 2 టైప్లో రెగ్యులేట్ చేస్తుంది అని చెప్తున్నా థర్మోజెనసిస్ థర్మోలైసిస్ ఈ మహానుభావుడు హీట్ ని పుట్టించే సిగ్నల్స్ ని పంపిస్తాడు హీట్ ని తగ్గించే సిగ్నల్స్ ని కూడా పంపిస్తాడు మరి హీట్ ని పుట్టించే సిగ్నల్ కిధర్ సే జాతా పోస్టీరియల్ ఎక్కడి నుంచమ్మా పోస్టీరియల్ వెనక నుంచి జనరేట్ అవుతుంది థర్మోజెనసిస్ అమ్మా థర్మోజెనసిస్ ఏ రీజన్ పోస్టీరియల్ హైపోతలామస్ కి ముందు వెనకాల హీట్ ని ప్రొడ్యూస్ చేసే సిగ్నల్స్ వెళ్తాయి మరి హైపోతలామస్ కి యాంటీరియల్ రీజన్ ముందు నుంచి ఏమైతాయి యాంటీరియల్ రీజన్ నుంచి ఏమైతాయి థర్మోలైసిస్ సిగ్నల్స్ వెళ్తాయి సో హైపోతలామస్ ఈస్ ఏ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ పోస్టీరియల్ నుంచి థర్మోజెనసిస్ సిగ్నల్స్ వెళ్తాయి యాంటీరియల్ నుంచి థర్మోలైసిస్ సిగ్నల్ వెళ్తాయి బాడీలో అయిపోయిందా ఇంత దీని తర్వాత సెరిబెల్లం బెల్లం బాడీ బ్యాలెన్స్ బెల్లం ఈజ్ ఏ బ్యాలెన్స్ రాసుకున్నారా గిట్లా కచరా చేయండి క్వశ్చన్ పేపర్ని దుమ్ము చేయాలి క్వశ్చన్ పేపర్ని ఏం చేయాలంటే దుమ్ము చేయాలి అది అందంగా ఉందంటే దాని అర్థం ఏంటంటే మీరు వాడడం తెలియదని ఏం చేయాలి క్వశ్చన్ పేపర్ని చిత్తు చేసి పడేయాలి मिडिल्ला ऑब्लांगेटा क्या है ये मिडिल्ला ऑब्लांगेटा क्या है रेस्पिरेटर ये रेस्पिरेटरी वट्टी रेस्पिरेटरी प्राइमरी रेस्पू ఏంటి मिडिल्ला ऑब्लांगेटा మరి सेकेंडरी रेस्पू कौन है अम्मा सेकेंडरी रेस्पू कौन है पोन्स सो सेकेंडरी रेस्पू ఏంటి पोन्स इज इट क्लियर చలో నెక్స్ట్ కనుక చూసినట్టయితే దోస్ ఇది ఒకటో క్వశ్చన్ ఇలా జరిపితే రెండో క్వశ్చన్ సో రెండో క్వశ్చన్ क्या बोल रहा है यहाँ पे which temperature measurement method is considered the least accurate ఓకే కరెక్టే బ్లోడ్ బ్లర్ అవుతున్నప్పుడు మనం చెప్పాలి బ్లోడ్కి నువ్వు బ్లర్ కావద్దని స్టార్టింగ్ నువ్వు చెప్పాలి నేను చెప్పలే మరి నువ్వు కావద్దని చెప్తున్నాగా చలో ఏం చెప్తున్నా సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా which temperature measurement method is considered the least accurate ఏది యాక్సిలరీ ఇదేంది లీస్ట్ మరి అక్యురేట్ అనుకున్నప్పుడు కౌన్సా హై అక్యురేట్ అనుకున్నప్పుడు ఏందమ్మా రెక్టల్ ఇదేంది అక్యురేట్ హైయెస్ట్ అక్యురేట్ లోనే ఇది లీస్ట్ ఇదేందమ్మా ఇచ్చిన దాంట్లో ఇది హైయెస్ట్ అక్యురేట్ ఏంటిది హైయెస్ట్ అక్యురేట్ రెక్టర్ హైయెస్ట్ అక్యురేట్ ఏంటి రెక్టర్ రైట్ సో టింపానిక్ కూడా మనం అక్యురేట్ అనే చెప్పొచ్చు టింపానిక్ ఏందమ్మా అక్యురేట్ కాకపోతే ఇది ఏమవుతుంది కోర్ అరే టింపానిక్ ఏమవుతుందమ్మా కోర్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ ఇది కూడా కోరే ఇదేమవుతుంది మోస్ట్ కామన్ ఓరల్లీ क्या बोलते हैं मोस्ट कॉमन टेम्परेचर साइट
సో మోస్ట్ కామన్ టెంపరేచర్ సైట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినప్పుడేమో ఓరల్, అక్యురేట్ లో కోర్ టెంపరేచర్ అనుకున్నప్పుడేమో టెంపానిక్, అదే రెక్టల్ టెంపరేచర్ ఏమో హైయెస్ట్ అక్యురేట్, లీస్ట్ అక్యురేట్ ఏంటి యాక్సిలరీ. ఇది కదా మనకు తెలియాల్సిన నాలెడ్జ్. మీరు క్వశ్చన్ పేపర్ రాయంగానే అంటే ఎమ్మటి ఎక్సర్సైజ్ చేయాల్సిన మెథడ్. దెన్ నెక్స్ట్ నేను వెళ్తున్నా థర్డ్ క్వశ్చన్ కి. ఇఫ్ యూ టు చెక్ విత్ ద థర్డ్ క్వశ్చన్ కు కనుక వెళ్ళినప్పుడు నార్మల్ ఓరల్ టెంపరేచర్ ఎవర్లో ఇన్ ద అడల్ట్, ఇన్ ద అడల్ట్, అడల్ట్ లో చెక్ చేసినప్పుడు నార్మల్ ఏ ఏరియా, ఏరియా ఏంటి ఓరల్ 36.7 ఆర్ 97.6. ఇది ఎవరిదైతుంది రీడింగ్ అమ్మా, ఎవరిదైతుంది ఇది యాక్సిలరీ. ఎందుకు యాక్సిలరీ అంటే దీంట్లో కంపల్సరీ మనం ఏం కలపాలి +1 +0.5. అదే గిది 37.5 వచ్చేసింది, 99.5. ఇది ఎవరి రీడింగ్ గా రికార్డ్ అయింది, ఇది హోతా రెక్టల్. ఇట్లా రికార్డ్ అయితే నువ్వేం చేయాలి -1 డిగ్రీ ఇక్కడ నుంచి తీసేయాలి, -0.5 డిగ్రీ ఇక్కడ నుంచి తీసేయాలి. గదైతుంది ఏ రీడింగ్ రెక్టల్ టెంపరేచర్ రీడింగ్. ఇట్లా రావాలి, ఇంత రావాలి, అప్పుడు ఇది నార్మల్. యాక్సిలరీ టెంపరేచర్ రీడింగ్ ఇంత వస్తే నార్మల్. అదే కనుక మనం చెక్ చేసినప్పుడు 37 డిగ్రీ సెల్సియస్, ఎంత డిగ్రీ సెల్సియస్ 98.6. ఇది ఎవరిదైతుంది అమ్మ, ఇది ఎవరిదైతుంది ఓరల్. దీన్ని నేను కోర్ టెంపరేచర్ అని అనొచ్చా? ఓరల్ కోరల్ రెండు సేమే కదా, కోర్ టెంపరేచర్ అండ్ ఓరల్ టెంపరేచర్ అవుతుంది అది. రైట్, క్లియరా? క్లియర్ ఆఫ్ దిసా చలో. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ 96 కదా, 96.8. అంటే చాలా తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ నియోనేట్ లో చూడొచ్చు హైపోథర్మిక్ వెళ్తుందని. ఏ థర్మిక్? హైపోథర్మిక్ దగ్గరలో వెళ్తుందని. ఇట్లా మాట్లాడుకోవాలి ఎవరి గురించి, టెంపరేచర్ సైట్ గురించి. నెక్స్ట్ టెంపరేచర్ సైట్ లో రికార్డ్ అయ్యే రీడింగ్స్ గురించి. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఏ పేషెంట్ హ్యాడ్ ఏ డ్రింక్, హీరో టేకెన్ హార్డ్ డ్రింక్. Hard drink taken, how should wait before reading the oral temperature? How much time will take space? 15 to 20. ఒక హాట్ ఏనా, ఒక కోల్డ్ ఏనా, స్మోకింగ్ ఏనా? దీంట్లో ఏది తీసుకున్నా గానీ మినిమం వెయిటింగ్ టైం 15 to 20 minutes. ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ కదా. చలో, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంకెక్కడైనా ఇస్తామా? ఎక్కడ ఇస్తాం? ఇక్కడ ఓరల్లీ చెక్ చేసుకోవాలని చెప్పిన. మరి వేరే దగ్గర క్యా చెక్ కర్నా? రెక్టల్లో ఏం చెక్ చేయాలి అమ్మా? యానల్ స్పింక్టర్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం లూబ్రికేట్, ఏ కేట్ అండి లూబ్రికేట్ ఇన్సర్ట్ చేయాలి. ఏంటి లూబ్రికేట్? అది కాకుండా ఇంకేమైనా ఉందా అమ్మా? రైట్. సో కాంట్రా ఇండికేటింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఏ ఇన్స్ట్రక్షన్స్? కాంట్రా ఇండికేటింగ్ ఏమైనా జరిగిందా లేదా అనేది అది కూడా చెక్ చేసుకోవాలి. రైట్. చలో, ఇంకా ఉంటే ఇంకా అయితే నెక్స్ట్ ఏనో క్వశ్చన్ ఫిఫ్త్. సో ఫిఫ్త్ క్వశ్చన్ क्या बोल रहा है यहाँ पे? विच ऑफ द थर्मोमीटर गिव्स एटेस्ट फास्टेस्ट रीडिंग? అది కూడా ఎంత సేపులో రికార్డ్ అవ్వాలి? 2 to 3 seconds మెరుపుతీగా రీడింగ్ ఆఫ్ టెంపరేచర్. విచ్ సైడ్ ఇస్ ఏ మెరుపుతీగా రీడింగ్ ఆఫ్ టెంపరేచర్? దట్ ఈస్ ఫాస్టెస్ట్ రీడింగ్ ఆఫ్ టెంపరేచర్. గ్లాసా? గ్లాస్ మినిమం 2 నుంచి 3 minutes తీసుకుంటది మినిమం. ఇది 2 నుంచి 3 minutes. మరి ఎలక్ట్రానిక్ డిజిటల్ థర్మామీటర్ కూడా దాదాపుగా అక్కడికే వస్తుంది, 2 to 3 minutes. మరి టెంపానిక్ మాత్రం ఫాస్ట్ ఇన్ఫ్రారెడ్ కాబట్టి 2 నుంచి 3 seconds లోనే అయిపోతుంది. డిస్పోజబుల్ పేపర్ థర్మామీటర్ కూడా విల్ టేక్ ద టైమ్ ఆఫ్ మోర్ దెన్ 60 seconds. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? టెంపానిక్ మెంబ్రెయిన్ థర్మామీటర్. టెంపానిక్ మెంబ్రెయిన్ లో ఏ రికార్డ్ అవుతుంది? ఇన్ఫ్రారెడ్. ఏడే ఇన్ఫ్రారెడ్ ఫాస్టెస్ట్ నియర్ టు ది హైపోథలామిక్ జంక్షన్.
సో ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చెక్ చేసినప్పుడు क्या बोल रहा हूं यहाँ पे for the rectal temperature, which temperature? Rectal temperature, adult thermometer is inserted in the depth at 0.5 ఎవరికి అడ 0.5 ఎవరికి ఇన్ఫాంట్ అడ 1 ఇంచ్ ఎవరికి అడ 1 ఇంచ్ ఎవరికి చిల్డ్రన్ మరి 1.5 ఇంచ్ ఎవరికి అక్కడ అడిగిన ఏజ్ గ్రూప్ ఏంటి ఆన్సర్ ఏంటి అది ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ రైట్ వెరీ క్లియర్ గా మనం ఇందాకనే చదువుకున్నాం ఇందాకనే క్లాసులు చెప్పుకున్నాం ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్ పేపర్ రాసినాం ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటున్నాం దీంట్లో క్లారిటీ అనేది క్లియర్ గా వచ్చింది కదా వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్ దెన్ గోయింగ్ ద నెక్స్ట్ కంటిన్యూయేషన్ దట్ ఈస్ ఏ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సెవెంత్ క్వశ్చన్ which disinfectant solution for the thermometer, what is the ratio? 1:20 means high concentrated chemical. Which chemical is need of high concentration given chemical law? Dettol enta 1:40, Lysol enta 1:40, Savlon enta 1:40, sorry 1:20, right? Fentanyl enta 1:40. మరి టైం డ్యూరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా అడిగింది రైట్ 1:20 కాబట్టి ఆన్సర్ వచ్చింది టైం డ్యూరేషన్కి వెళ్ళినప్పుడు థర్మామీటర్ క్లీనింగ్ కి మినిమం టైం ఎంత 5 minutes, లైజాల్ కి మినిమం టైం ఎంత ఫాస్ట్ ఎన్ని మినిట్స్ 3 minutes, సావలాన్ కి ఎంత 5 minutes, పైసినోల్ ఎంత 5 minutes. ఇది ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా ద క్వశ్చన్ ఈజ్ ప్రపోర్షన్ ఆఫ్ డైల్యూషన్ డ్యూరేషన్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రపోర్షన్ ఆఫ్ డైల్యూషన్ అనుకున్నప్పుడు స్ట్రాంగ్ ఏమైతుంది సావలాన్ ఎస్ కి ఎస్ కొట్టేయాలి 1:20 అంటే స్ట్రాంగ్ 1:40 అంటే వీక్ then check with the next question the direction of cleaning a thermometer the direction right ఏమి ఇచ్చాడు before is equal to b is equal b where to where stem to bulb ఇది ఏమైతది after right bulb to stem ఇది ఏమైతది before రైట్ ఇది డైరెక్షన్ కాదు రైట్ సర్క్యులర్ మోషన్ డైరెక్షన్ కాదు అర్థమైంది కదా షార్ట్ కట్ కి ఏంటి BBS బల్బ్ రైట్ బిఫోర్ బల్బ్ ఆఫ్టర్ స్టెమ్ బిఫోర్ బల్బ్ టు స్టెమ్ ఆఫ్టర్ స్టెమ్ టు బల్బ్ Then check with the next continuation that is called as a body temperature. Body temperature at which ఏం అడుగుతున్నాడు బాడీ టెంపరేచర్ ఏ టైంలో లోయెస్ట్ బాడీ టెంపరేచర్ రికార్డ్ అయ్యే ద టైం ఏంటి PM లో ఏమైతుంది హైయెస్ట్ ఆఫ్టర్నూన్ ఏమైనా వేరియేషన్ ఉంటుందా నైట్ ఏమైనా వేరియేషన్ ఉంటుందా మరి మార్నింగ్ లో ఏమైతుంది లోయెస్ట్ దీన్ని ఏమని పిలుస్తున్నాము సర్కాడినల్ డ్యూరన్ రైట్ సో ఇలాంటి టెంపరేచర్ నెక్స్ట్ ద 10th one is the fever in కండిషన్ ఏమైంది టైఫాయిడ్ ఫీవర్ which pattern fever patterns or types so typhoid fever pattern typhoid is which type of fever typhoid continuous and so fever ఎలా ఉంటుంది కంటిన్యూస్ ఫీవర్ ఎలా ఉంటుంది కాన్స్టెంట్ అండ్ కంటిన్యూ అది వేరియంట్ సో లుక్ లైక్ ఎలా ఉంటుంది అమ్మా అంటే కంటిన్యూస్ విత్ స్టెప్ లాడర్ మరి రిమిటెంట్ అనే ఫీవర్ విత్ ఇన్ రైట్ 24 hours లో 2 degrees ఎక్కడ చూస్తాము రిమిటెంట్ మలేరియా రైట్ రిమిటెంట్ ఇంటర్మిటెంట్ అంటే మలేరియా
ఇంటర్మీడియట్ లో రైట్ టర్టియన్ టర్టియన్ వైవాక్స్ టర్టియన్ ఏంటి వైవాక్స్ రైట్ అదే కనుక ఇన్వర్స్ ఇన్వర్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వర్స్ ఫీవర్ రివర్స్ ఏ టైంలో హైయెస్ట్ ఇన్ మార్నింగ్ లోయెస్ట్ ఇన్ రైట్ సో ఇప్పుడు రిమిటెంట్ ఫీవర్ విత్ ఇన్ వాట్ రేంజ్ రైట్ మోర్ దాన్ 2 degree రైట్ ఎంతసేపులలో 24 hours రైట్ దెన్ ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్ రైట్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇప్పుడే కదా చెప్పాను ప్లాస్మోడియం వైవాక్స్ ఏ టైప్ ఆఫ్ ఫీవర్ మలేరియల్ టైప్ ఏ మలేరియల్ టైప్ క్వాటిడియన్ ఏడియనమా క్వాటిడియన్ విత్ ఇన్ ఎవ్రీ 24 hours ఎవ్రీ 24 hours అంటే ఎవ్రీ 24 hours అంటే ఏంటి ఆఫ్టర్ 24 ఆఫ్టర్ 24 అంటే ఏడే సెకండ్ డే ఏడే సెకండ్ డే ఏమైతుంది ప్లాస్మోడియం ఏడియం ప్లాస్మోడియం ఇస్ ఇట్ క్లియర్ అదే కనుక రైట్ టార్టియన్ టార్టియన్ ఎవ్రీ 48 అంటే ఎన్నో డే థర్డ్ డే ఏంటమ్మా థర్డ్ డేలో ఏమైతుంది వైవాక్స్ అవుతుంది మరి క్వాటిడియన్ అంటే ఎవ్రీ 72 hours అంటే ఎన్నో డే 4th డే ఫీవర్ ఏంటి అమ్మా అంటే మలేరియా ఈ మూడు కూడా ఏ టైప్ ఆఫ్ ఫీవర్స్ ఇంటర్మిటెంట్ ఇంటర్మిటెంట్ క్వాటిడియన్ టార్టియన్ క్వాటాన్ విచ్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ఇంటర్మిటెంట్ after 24 hours all temperatures right variable of temperature is intermittent within 24 hours 2 degree variant called as remittent if check with the septic fever septic fever right septic fever which we call as a septic fever right during that the septicemia సో గుర్తుకొస్తున్నాయా చెప్పినాయని రికాలింగ్ ద నాలెడ్జ్ కదా వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హాట్ స్టేజ్ ఆఫ్ రైగోర్ ఏ సైడ్ హాట్ స్టేజ్ ఆఫ్ రైగోర్ ద నర్స్ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్ అప్లై ద వామ్ ఏ స్టేజ్ లో అప్లై ద వామ్ కోల్డ్ స్టేజ్ అప్లై ద వామ్ అండ్ గివ్ ద వామ్ డ్రింక్ విచ్ స్టేజ్ కోల్డ్ స్టేజ్ రిమూవ్ ద బ్లాంకెట్ start the cold sponging temperature is more than 105 which stage hot stage start IV immediately IV already undi right which stage right a stage already right a stage sweating shock recovery right షాక్ రికవరీ విచ్ రికవరీ షాక్ రికవరీ రైట్ ఏంటిది స్టేజ్ స్వెట్టింగ్ ఏ స్టేజ్ స్వెట్టింగ్ కీప్ ద పేషెంట్ ఇన్ ట్రెన్నన్బర్గ్ పొజిషన్ ఎక్కడైనా ఉందా మనం మాట్లాడుకున్నా రైట్ కోల్డ్ హాట్ స్వెట్టింగ్ సిహెచ్ఎస్ కోల్డ్ హాట్ స్వెట్టింగ్ ఇదే కదా రైగోర్ ఇస్ ఏ కోల్డ్ హాట్ స్వెట్టింగ్ ఇస్ ఇట్ క్లియర్ కదా then check with the next question what I am saying is right so question is which stage is called as rigor considered most danger of rigor which stage cold stage when we call as a cold stage temperature is 103 hot stage when we call hot stage temperature is 105 and what is the sweating stage more loss of sweat right and there is a risk of so this stage called as right more dangerous that is very important of knowledge clear chalo then check with the next
first clinical thermometer invented by which thermometer? Clinical is Thomas Clifford Albert. Clue is right. TCA. Right. TCA. Right. TCA is Thomas Clifford Albert. First thermometer invented by first thermometer. Which thermometer? First thermometer invented by Galileo. Right. Galilei thermometer. Daniel Fahrenheit. Which thermometer invented? Mercury. Fahrenheit we can read in mercury. Glass thermometer. Mercury or glass thermometer. Right. René Laennec invented by stethoscope. Invented by stethoscope. All are the important personalities. Then అమ్మా ఇలా ఏ క్వశ్చన్స్ అయినా కానీ ఇలా 4 ఆప్షన్స్ తోని మీరు తెంపుకోండి. ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ 1 ఆప్షన్ యూ కట్ 4 ఆప్షన్. దెన్ చెక్ విత్ దిస్ నార్మల్ అడల్ట్ పల్స్ రేట్. Normal adult pulse rate how much? 60 to 100. Right? And most probably fetal heart rate how much? 140 to 160. 140 to 160. Fetal heart rate. అడిగితే అడల్ట్ హార్ట్ రేట్ పల్స్ రేట్ అడుగుతారు, లేదనుకుంటే fetal heart rate how much? 140 to